జయపత్రిజీ మనం అద్భుత సృష్టి పుస్తకంలో డిఎన్ఏ లైట్ బాడీ యాక్టివేషన్ ఎలా జరుగుతుంది, ఎన్ని లెవెల్స్ ఉన్నాయి, 12 ఉన్నాయని తెలుసుకున్నాం. ఆ 12 లెవెల్స్లో 3 లెవెల్స్ పూర్తిగా తెలుసుకున్నాం. 4th లెవెల్లో కంటిన్యూడ్ అని ఇంకా ఉంది అని. సో అది మళ్ళీ ఈరోజు చెప్పుకుందాం. మరి 4th లెవెల్లో ఏం జరుగుతుందయ్యా అంటే, ఈ స్థితిలో అధిక శాతం 4th లెవెల్లో అధిక శాతం మార్పులు మెదడులో జరుగుతూ ఉంటాయి. మెదడు కణాలలో నర్వస్ సిస్టంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అధికంగా రావడం జరుగుతుంది. మరి దీని వలన మెదడు కెమిస్ట్రీలో మార్పులు సంభవించి తలనొప్పి, బర్నింగ్ సెన్సేషన్, వినికిడి శక్తి లోపం, కంటి చూపులో మసకగా రెండుగా కనిపించడం జరుగుతూ ఉంటుంది. మరి ఒక సమయంలో ఛాతీ నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. డిఎన్ఏ లైట్ బాడీ అయ్యేటప్పుడు, ఆ యాక్టివేషన్ అయ్యేటప్పుడు ఎన్ని మార్పులు జరుగుతాయో చూడండి. మరి మనం కనుక సిద్ధంగా ఉంటే, మరి క్రిస్టల్ రెగ్యులేటర్ యొక్క ఎథరిక్ శరీరంలో, మన యొక్క ఎథరిక్ శరీరంలో క్రిస్టల్ రెగ్యులేటరు అధిక శాంతిని ప్రవేశపెడుతూ 5th డైమెన్షన్కి సంబంధించిన బ్లూ ప్రింట్తో కనెక్ట్ చేస్తారు. మరి ఛాతీ నొప్పి అధికంగా ఉంటుంది. దీనికి కారణం మన యొక్క హృదయం మరింత ఓపెన్ అవుతుందని అర్థం. గుండె లోతులు తెరవబడుతూ ఉంటాయి. ఆ డిఎన్ఏ గురించి మనం ఇంకా చాలా తెలుసుకుంటూ ఉంటాం. టెలిపతి, థర్డ్ ఐ యాక్టివేషన్ జరుగుతుంది. ఎమోషనల్ బాడీని అర్థం చేసుకుంటూ, దానిలో వచ్చే మార్పులను అంగీకరిస్తూ దానిని కంట్రోల్ చేయగలుగుతాం. విద్యుత్ అయస్కాంత తరంగాల శక్తి మెదడులోకి ప్రసరించడం వలన ఆ ప్రాంతంలో ఒక రసాయనిక చర్య జరుగుతుంది. ఆ సమయంలో తలనొప్పి, అస్పష్టమైన దృష్టి, వినికిడి లోపం కూడా కలుగుతాయంట. చూడండి ఎన్ని రకాల, మనం ఇవన్నీ జరుగుతున్నాయని ధ్యానం చేయకుండా వెనక్కి అడుగేసామా, ఇవన్నీ ఏం జరగవు. ఇంకా మనకు ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటాం. ఈ డిఎన్ఏ యాక్టివేషన్ జరగదు, లైట్ బాడీ యాక్టివేషన్ ఏం జరగదు. ఈ నొప్పులు ఏవైతే వస్తూ ఉన్నాయో అవి ప్రాసెస్ జరుగుతున్నాయి అనుకొని భరించాలి కొంతసేపు. మీ మెదడులో ఉన్న 2 అర్ధగోళాల మధ్య ఎలక్ట్రికల్ ఫైరింగ్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. షార్ట్ సర్క్యూట్ ఎట్లా అవుతుందో అలా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. విద్యుత్ శక్తి శరీరం అంతా ప్రసరించి వెన్నెముక కింద వరకు వెళ్ళి మనోహరమైన, అంటే మనకు అనుసంధానం జరుగుతుంది. అది అప్పుడు కొంచెం ముందు నొప్పి భరించినప్పుడు తర్వాత మనకు తృప్తిగా అనిపిస్తుంది. కుండలిని జాగృతి అనేది అద్భుతంగా జరుగుతుంది. మరి